మన సొసైటీలో నిరుద్యోగం చాలా ఎక్కువ ఉంది. బీటెక్ కంప్లీట్ అయినా ఎంబీఏ కంప్లీట్ అయినా మనలాంటి వాళ్ళు పర్సెంటేజ్లు 85, 75 వచ్చినా కానీ అమీర్పేటలో మనలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు స్ట్రీట్కి వచ్చి. ఓన్లీ ఎంజీఐటీ సిబిఐటీ స్టూడెంట్సా వాళ్ళకే జాబ్స్ వస్తాయా? వాళ్ళకే క్యాంపస్ రిక్రూట్మెంట్సా? మనకు వస్తారు, వచ్చినా ఎవరు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసుకుంటారు. కానీ అక్కడ నువ్వు వెళ్ళావు అనుకో, చూసి నీ సర్టిఫికేట్స్ అన్ని చూసి కూర్చో ఇంకొచ్చింది చాలే అని అంటున్నారు. అంటే అదంతా మన వే ఆఫ్ స్టైల్లోనే ఉంటుంది. ఇంగ్లీష్ మాట్లాడడంలో అయినా ఏదైనా మనలోనే ఉంటుంది అనుకుంటారు. కానీ ఒకరు ఎంబీఏ అయిపోయినా బీటెక్ అయిపోయినా వెంటనే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ అంటారు. అదే మన డిస్ట్రిక్ట్ లోని ఎందుకు ఐటీ ఇండస్ట్రీస్ తీసుకురాకూడదు? అలాగే మా ఫ్రెండ్ శ్రీను చెప్పినట్టు 100 రూపీస్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తున్నారు అంటున్నారు. ఆ అబ్బాయి ఎవరో ఒక అతను అన్నారు 1 lakh లోపు ఇన్కమ్ ఎవరికి లేదని. మనకి ఎలాగ ఉద్యోగాలు రావు, ఆ స్కాలర్షిప్ మనకి ఇంకా దిక్కు. కౌన్సిలింగ్స్ లో కూడా మనం ఆప్షన్స్ ఎంట్రీ చేసుకునేటప్పుడు ఏదైనా ఓయూ యూనివర్సిటీలో మనం జాయిన్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్సెస్ బిలాంగ్స్ టు ది ఓయూ స్టూడెంట్సే. ఓన్లీ ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ కి వాళ్ళ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. మనకి మంచి ర్యాంక్ వచ్చి ఏయూ వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వాలనుకున్నా కానీ ఆ ఛాన్స్ లేకుండా పోతుంది. ఎంత మంచి ర్యాంక్ తెచ్చుకున్నా కానీ ఓన్లీ దీస్ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్ యూజ్ఫుల్ అని మనల్ని వెనక్కి తీసేస్తున్నారు. అదే మనకి కానీ ఇక్కడ మంచి మంచి కాలేజెస్ అన్ని మన డిస్ట్రిక్ట్ లెవెల్లోనే అరేంజ్ చేస్తే మనకి ఇలాంటి అవకాశం ఇలాంటి అంటే పక్క స్టేట్స్కి వెళ్ళే అవకాశం అనేది ఉండదు. ఇందాక మా ఫ్రెండ్ చెప్పినట్టు ఎమ్మెల్యేలు మారాలి అని అతను వాళ్ళందరూ మారాలని చెప్పారు కానీ డబ్బులు ఇస్తారా డబ్బులు ఇయ్యరా అది దట్ ఈస్ నాట్ సెకండరీ వన్. ఫస్ట్ నువ్వు మారాలని తను ఎక్స్ప్రెస్ చేసింది, అంతేగాని డబ్బులు ఇస్తారో ఇవ్వరని కాదు. సూరత్పల్లి నుంచి అమీర్పేట వరకు 4-5 లక్షల మంది 3 ఏళ్ల కింద పాస్ అయిన వాళ్ళ నుంచి లాస్ట్ ఇయర్ పాస్ అయిన వాళ్ళు హాస్టల్స్ లో ఉంటున్నారు. ట్రైనింగ్ సెంటర్స్ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. అయినా వాళ్ళకి ఇప్పటి వరకు ఉద్యోగాలు దొరకలేదు. ఇప్పటికీ ఊళ్ళ నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పంపే డబ్బుల మీద ఆధారపడి సిటీలో టైం గడిపిస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగాలు రావాలంటే ఈ చిన్న టౌన్స్ లో కూడా ఎందుకు రావట్లేదు? క్యాంపస్ రిక్రూట్మెంట్ జరగాలంటే మన టౌన్స్ లో ఎందుకు జరగడం లేదు? మనకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలా, ఇంగ్లీష్ స్కిల్స్ ఉండాలా, ఇవన్నీ కూడా ఉంటే జాబ్స్ వస్తాయని చెప్తుంది. ఇది జాగ్రత్తగా మనం పరిశీలించుకొని మన జాగ్రత్తలు మనం తీసుకొని మన జాగ్రత్తగా చదువుకొని మన కృషి మన వంతు ప్రయత్నం మనం చేస్తే ఫలితం అనేది ఉంటుంది. మనకి సంస్కృతంలో ఒక కష్టే ఫలి అని, కష్టపడకుండా ఫలితం రాదండి. సో ప్రతి ఒక్కరు కష్టపడాల్సిందే, ఎవరి పని మనం చేసుకోవాల్సిందే. థ్యాంక్ యూ. రిజర్వేషన్ ఉంటుంది. ఎందుకు ఈ రిజర్వేషన్? మీకు ఆర్థికంగా ప్రోత్సహించండి, ఒప్పుకుంటాం. ఈ రిజర్వేషన్ కారణం రాజకీయాలు. వాళ్ళ అధికారంలోకి రావాలనే ఆతృతతోటి ఈ రిజర్వేషన్ ప్రతి ఒక్కరు ఈ రిజర్వేషన్ ప్రోత్సహిస్తున్నారు. ఒక పార్టీ అని కాదు, ప్రతి పార్టీ దానికి అలవాటు పడిపోయింది. ఫీజు రీయింబర్స్మెంట్ ఉంటుంది. వాళ్ళు ఇచ్చేది ఏం లేదు. 1,00,000 కోట్లు బడ్జెట్ ఎవరో ఇవ్వట్లేదు, మనం ఇస్తున్నాం. 1,00,000 కోట్లు మన దగ్గర నుంచి తీసుకుంటున్నారు. మనం కట్టే పన్నులు, ఒకప్పుడు రైస్ కాస్ట్ ఎంత, ఇప్పుడు రైస్ కాస్ట్ ఎంత, ఒకప్పుడు ఎరువులు బస్తా కాస్ట్ ఎంత, ఇప్పుడు కాస్ట్ ఎంత ఆలోచించండి ఒకసారి. అది పెట్టేది మనమే ఇస్తున్నాం. మనం ఇస్తున్న దాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు. అది ఆలోచించండి. ఇందాక 1,00,000 రూపాయలు ఇన్కమ్ అన్నారు. 1,00,000 రూపాయలతో ఎవరన్నా ఇల్లు గడపగలరేమో సంవత్సరం పాటు? నాకు లేదు చెప్పండి, ఒక్కరన్నా చెప్పలేదు. ఎందుకంటే 1,00,000 రూపాయలు ఇప్పుడు ఇచ్చే 1,00,000 రూపాయలు సరిపోవు. ఒక హాస్టల్లో ఒక స్టూడెంట్ చదువుకోవాలంటే ఇయర్కి 60,000 అంటుంది. అలాంటిది నలుగురు ఉన్న ఫ్యామిలీకి కావాలంటే ఎంత కావాలో ఆలోచించండి ఒకసారి. పాలిటిక్స్ లోకి స్టూడెంట్స్ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు లేదని అడిగారు. పేరెంట్స్ ఎంకరేజ్ చేయకపోతే సచిన్ టెండూల్కర్ క్రికెట్ లో వచ్చేవాడు కాదు. అలాంటిది ఎవరో ఒకరు ఉంటారు. నియోజకవర్గానికి ఒకరున్నా చాలు. మనలో మనం మోటివేట్ అవ్వాలి. లంచం తీసుకోకూడదు. లంచం అని కాదు, అసలు ఓటుకి డబ్బులు తీసుకుంటున్నారు. ఓటుకి డబ్బులు తీసుకోవడం అంటే మీరు ఎక్కువ లాస్ అవుతున్నారని. మీకు 500 వస్తే రావచ్చు, ఇవాళ 500 రావచ్చు. 500 ఎలా పోతుంది? అవినీతి రూపంలో మీ దగ్గర నుంచే వేలకు వేలు, లక్షలు మీ దగ్గర నుంచి దోచుకుంటున్నారు. 500 ఇచ్చి లక్షలు దోచుకుంటున్నారు మీ దగ్గర నుంచి. చాలా చక్కగా మాట్లాడాడు వెంకటేష్. 3 పాయింట్లు చెప్పాడు. నెంబర్ 1, మన బడ్జెట్ 1,00,000 కోట్లు అయితే అవినీతి పరులు 60,000 కోట్లు దోచుకొని పోయారు. అవినీతి జరిగితే నాకేం పోయిందిలే అని అనడం తప్పు అంటున్నాడు. ఆయన చెప్పింది 100% కరెక్ట్. నాదేం పోయిందిలే అవినీతి జరిగితే అని యువత భావించడం నిర్లక్ష్యమే కాకుండా మన భవిష్యత్తు కోల్పోతున్నాం. ఆ 16 లక్షల కోట్లు తిరిగి తెప్పించండి, పరిశ్రమలు పెట్టించండి, మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటున్నాడు. కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మన రాష్ట్రంలో గాని దేశంలో గాని చూస్తుంటే ఒక విద్యార్థి మీద రోజుకి 16 రూపాయలు 17 రూపాయలు బడ్జెట్ ఉంది. అదే ఒక జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి వాడి మీద రోజుకి 45 రూపాయల బడ్జెట్ ఉంది. కాబట్టి విద్యార్థికి కంటే జైల్లో శిక్ష అనుభవించే వాళ్ళనే రోజుకి ప్రభుత్వం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతుంది. 3వది, ఆయన అన్నట్లు యువత మీరందరూ కూడా దీని గురించి ఆలోచించి మీలో ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం లేదు. మండల
ముందుకు వస్తే చాలు, వారి వెంట ఇంకా 10 మంది నడుస్తారు అని చెప్తున్నారు. అన్నారు కదా, ఒక ఫ్యామిలీనే 16,000 కోట్లు తిన్నామన్నారు. ఓకే సరే ఒప్పుకుంటాను. ఎంతమంది రాజకీయ నాయకులు రాజకీయంలో ఎన్ని కోట్లు తినుకున్నా ఉన్నారు చెప్పగలరు నాకు? అబ్బాయి ఏమంటున్నాడంటే అందరూ అవినీతి పనులే కాబట్టి తేడా ఎట్లా చెప్తావు అంటున్నాడు. ఒక్కరి గురించి కాదు, నేను ఒక్కరి గురించి పాయింట్ అవుట్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను, అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని ఇంత ముందే చెప్పున్నాను. మన అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఎంపీలు అంతా 85% 90% అసెంబ్లీలో చదువుకున్నారు. ఇప్పుడు చేస్తున్న అవినీతి మొత్తం చదువుకున్నారు. చదువుకున్న వాడు కూడా అవినీతే చేస్తాడు కాబట్టి వాడు చదువుకున్నవాడా చదువు లేనివాడా? మీరు ఇందాక అన్నాడు చదువు లేనివాడు వాడు మినిస్టర్ అయ్యాడు కాబట్టి మినిస్టర్ అవడానికి క్వాలిఫికేషన్స్ ఉండకూడదు అంటున్నాడు. అంతే కదండి మీ క్వశ్చన్? మినిస్టర్ అవడానికి క్వాలిఫికేషన్ ఉండకూడదు, ఈయనేమో క్వాలిఫికేషన్ ఉండాలి అంటాడు. క్వాలిఫికేషన్ లేకుండా ఒక దేశాన్ని ఎలా పరిపాలిస్తారు? ఒక లెటర్ చదవడం రాని వాళ్ళు ఒక దేశాన్ని ఎలా పరిపాలిస్తారు? ఓపికతో అందరికీ జవాబులు చెప్పాడు కాబట్టి ఆయనకు ట్రాఫీ కూడా ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేష్. అవినీతి రాజకీయం జరుగుతుందా లేదా సమాజంలో జరుగుతుందా? మనం ఎంతో మంది 10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు కనీసం 500, 600 లంచం అడుగుతారు. నేను లంచం ఎందుకు ఇవ్వాలని అడిగే ఎవరు ఉన్నారా? 300, 400 ఇచ్చి సార్ ఈరోజు 400 తీసుకున్నారని చెప్పి గర్వంగా చెప్పుకునే చాలా మంది ఉన్నారు. స్కిల్స్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, జాబ్ వస్తాయని చాలా మంది అన్నారు. ఈరోజు చాలా మందికి స్కిల్స్ ఉన్నాయి, సబ్జెక్ట్ ఉంది, కానీ జాబ్ రావాలి అంటే డబ్బు పెట్టాలి, డబ్బు పెడితేనే జాబ్ వస్తుంది, లంచం కట్టాలి అంటున్నారు. లంచం ఎవరైనా నాకు ఆ సబ్జెక్ట్ ఉంది, 90% మార్కులు ఉన్నాయి అని చెప్పుకొని లంచం అడిగినప్పుడు నేను లంచం ఎందుకు కట్టాలి? నాకు దమ్ము ఉంది, సబ్జెక్ట్ ఉంది, టాలెంట్ ఉందని నిలదీసిన ఎవరైనా ఉన్నారా? ఉండరు. మనకు ఆ దమ్ము టాలెంట్ వస్తుందండి. రాజకీయంలో కాదు, అవినీతిలో కాదు. అవినీతి చేంజ్ అంటే మనలో ఉండాలి మార్పు. రాష్ట్రంలో ఒక రాజకీయ నాయకుడు చాలా ప్రభుత్వాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రభుత్వం నడుస్తుంది, రాజీవ్ యువకిరణాల పథకం ప్రవేశపెట్టారు. దానికి బీటెక్ చదివిన వాళ్ళు, MBA చదివిన వాళ్ళు, MCA చదివిన వాళ్ళు, 10th చదివిన వాళ్ళు అందరూ వెళ్తున్నారు. దీంట్లో కొరత ఎవరిది? ప్రభుత్వంగా విద్యార్థులుగా. మన MBA అయిపోయినాక ఎవరైనా అడిగితే నువ్వు అమెరికాలో లేకుంటే ఆస్ట్రేలియా అని చెప్తారు. ఇండియాలో చేయమని ఎవరు చెప్పరు, ఎందుకంటే ఇండియాలో సోర్సెస్ లేవు. సోర్సెస్ ఉన్నా ఉపయోగించుకునే వాళ్ళు లేరు. మార్పు అనేది ఒకళ్ళే చేస్తే రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 చీమలు ఒక లైన్లో పరిగెడుతుంది. ఒక చీమ పట్టకపోతే మన లైన్ కాదుగా, అన్ని చీమలు చట్టంలో చేస్తే లైన్ వస్తుంది. అలాగే ఒక్కళ్ళు చేస్తే మార్పు కాదు, అందరూ ఐక్యత చేస్తే మార్పు కంపల్సరీ వచ్చేస్తుంది. మనకి ఇండిపెండెన్స్ డే వచ్చి 66 సంవత్సరాలు ఏంటంటున్నారు. ఇన్ని సంవత్సరాల్లో ఎన్ని ప్రోగ్రాములు జరుగుతుంటాయి, ఎంతమంది మారాలి? అయినా ఇన్ని అవినీతులు ఎన్ని జరుగుతుంది? అప్పుడు మార్పు రాలేదు కాబట్టి ఇప్పుడు మార్పు రావాలి, కంపల్సరీగా మార్పు రావాలి. ఎందుకంటే జరుగుతుంది చెప్పేది ఎగ్జాంపుల్ చెప్పేది కదా, అప్పుడు కాంపిటీషన్ బట్టి అప్పుడు జరిగింది. అలా అవినీతి పోగొట్టలే కదా ఇప్పుడు యువతరాన్ని సాధ్యపడుతుంది. ఈ అవినీతి ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? 66 సంవత్సరాలు వచ్చింది, 66 సంవత్సరాలు అయింది ఇండిపెండెన్స్ వచ్చి 66 సంవత్సరాలు. అప్పుడప్పుడు అంటారు, అది ఎప్పుడు జరుగుతున్న అవినీతి.